Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. ఆంధ్రప్రదేశ్ లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకంపై ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చేసింది. గడిచిన కొద్ది రోజులుగా ఈ పథకం నిధుల విడుదలపై ఎన్నో రకాల చర్చలు నడుస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక సంచలన ప్రకటనతో సర్వత్రా నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. ఈ నెలలోనే అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పైసలు జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 16, 17, 18 తేదీలను టార్గెట్గా పెట్టుకొని ఆ 3 రోజుల్లోనే నిధుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఇంకా పథకం సొమ్ము రాలేదనే ఆందోళనలో ఉన్న పేద తల్లిదండ్రులకు ఈ వార్త పెద్ద ఊరటగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పథకం కింద పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ప్రభుత్వం 13,000 చొప్పున జమ చేయబోతోంది. గతంలో లాగా కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తుంటే అంతమందికి ఈ సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే పాఠశాలల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను విద్యాశాఖ పూర్తి చేసింది. ఇలా వచ్చిన అప్లికేషన్లను ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిజమైన అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడా ఎటువంటి అవకతవకలు జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఈ సర్వే సాగుతోంది. ఈ సర్వే ప్రక్రియ ముగిసిన వెంటనే అర్హులైన తల్లుల పూర్తి వివరాలతో కూడిన తుది జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. నిజానికి గత కొద్ది రోజులుగా విద్యాశాఖపై ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లను పూర్తి స్థాయిలో పంపిణీ చేయకపోవడం, కొన్ని ప్రాంతాల్లో పాఠ్య పుస్తకాలు సైతం అందకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీనికి తోడు తల్లికి వందనం డబ్బుల జమ ఆలస్యం కావడంపై తల్లుల్లో అసహనం వ్యక్తమైంది. వీటన్నిటికీ ఒకేసారి బ్రేక్ వేయాలని భావించిన మంత్రి నారా లోకేష్ జూలై 3వ వారంలోనే అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిధుల జమతో పాటే రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను కూడా భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మీటింగ్ జరిగే సమయంలోనే తల్లుల అకౌంట్లోకి డబ్బులు పంపించి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నారు. జూలై 3వ వారం ఏపీ విద్యాశాఖకు అత్యంత కీలకంగా మారబోతోంది. అటు కిట్ల పంపిణీ, ఇటు బుక్స్ అందజేతతో పాటు తల్లుల ఖాతాల్లోకి 13,000 చేరడమే లక్ష్యంగా యంత్రాంగం కదులుతోంది. ఈ కీలక అప్డేట్తో విద్యార్థుల కుటుంబాల్లో ఇప్పుడు కొత్త ఆశలు చిగురించాయి.